మహాగణుడైన దేవుడు మనల్ని ప్రేమించి మరలా మనం ఆయన వాక్యాన్ని ధ్యానించగలిగే అవకాశాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన సంగతిని దేవుని గ్రంథంలోంచి ఆలోచన చేద్దాము. ప్రేమైన వాళ్ళారా, దేవుడు మన నుంచి కోరుకుంటున్నది ఏమిటో అనే సంగతిని మనం ఇశ్రాయేల్ యొక్క ప్రవక్తల్లో కొంతమంది, దేవుని ప్రవక్తల్లో కొంతమంది ఇశ్రాయేల్ ప్రజలకు తెలియజేసినట్లుగానే నేటి కాలం ముందు కూడా దేవుడు మన నుంచి కోరుకుంటున్న సంగతిని తెలియచేస్తూ ఉన్నాడు. అది ఏమిటంటే దేవుని యొక్క నీతిని మన నుంచి కోరుతున్నాడు, న్యాయాన్ని కోరుతున్నాడు. అసలు ఈ భూమి మీద దేవుని నీతిని గురించి మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాము. ఆయన నీతిని ఒకవేళ మనం తెలుసుకోకపోతే, దేవుని నీతిని మనం అర్థం చేసుకోకపోతే మనము రక్షణలో కొనసాగడానికి అవకాశం ఉండదు, అలాగే రక్షణ కూడా పొందుకోలేము. రోమీలకు రాసిన పత్రికలోని అపోస్తలుడైన పౌలు 10వ అధ్యాయంలోని అక్కడున్న తనతో పాటుగా ఉన్న యూదులు లేదా ఇశ్రాయేళ్ళు రక్షణ పొందకపోవడానికి గల కారణం ఏమిటో తెలియపరుస్తూ ఆ మాటను తెలియచేశాడు. మొదటి వచనంలో పౌలు యొక్క కోరిక ఏంటో చెప్పాడు. వారు ఆయన కోరిక ఏంటో తెలియచేస్తున్నాడు. ఏంటి ఆయన కోరిక అంటే ఇశ్రాయేల్ అందరూ రక్షించబడాలని ఆయన దాని కోరిక. ఏమండి అంటే ఇశ్రాయేల్ రక్షించబడటం ఏంటి మళ్ళాను అంటే, వాళ్ళు యోధా మతంలో ఉన్నారు, ఏ మార్గంలోకి రావాలి వారందరూ అంటే యేసుప్రభు మార్గంలోకి రావాలి. అది రక్షణ అంటే. కాబట్టి సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాష అన్నాడు. నా హృదయ అభిలాష అంటే నా కోరిక. వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థన. అంటే మనుషులు రక్షించబడాలనేది పరలోకమందున్న తండ్రికి ఎలాగైతే కోరుకుందో, మన ఇంటి వారు రక్షించబడాలని, మన ఇరుగు పొరుగు వారు రక్షించబడాలని కోరిక మనకు కూడా ఉంటుంది. అయితే ఎవరైనా రక్షణ పొందాలి అంటే ఖచ్చితంగా దేవుని నీతి తెలియాలి. దేవుని నీతి తెలియకపోతే రక్షణ పొందలేరు. అప్పుడు 2వ వచనంలో చూడండి, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి నేను సాక్ష్యం ఇస్తున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అంటే కొంతమంది దేవుణ్ణి వెంబడిస్తారు కానీ జ్ఞానానుసారంగా వెంబడించరు. అది ప్రమాదమే. ఇశ్రాయేళ్ళు కూడా అలాగే ఉన్నారు. వారు దేవుని యందు బాగా ఆసక్తి గలవారు. వాళ్ళ ఆసక్తి అనేది ఎలాంటిదంటే వివేకము గలది కాదు. వివేకం లేదు. అప్పుడు ఇంకా కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు మన పాఠం 3వ వచనంలో ఉంది. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక. మన పాఠం అదే ఈరోజు, దేవుని నీతి. అంటే మనుషులు దేవుని నీతిని ఎరగకపోతే రక్షణ పొందలేరు. కాబట్టి దేవుని నీతి కావాలి. ఇది ఎక్కడి నుంచి మనం తీసుకున్నామంటే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. 3వ వచనంలో ఈ మాట ఉంది. రోమా 10:3. వారు దేవుని నీతిని ఎరుగక మరొక నీతి గురించి చెప్పాడు. ఏమన్నాడంటే స్వనీతిని స్థాపింపబోనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అక్కడ రాశారు కదండి, దేవుని నీతికి వారు ఏం చేయలేదు, లోబడలేదు. మరి ఎవరు లోబడ్డారండి? పౌలు అయితే లోబడ్డాడు. పౌలు లోబడ్డాడు కాబట్టి పౌలు బాప్తిజం పొందుకోలేదా? పొందుకున్నాడు. పౌలుకి అర్థమైంది కాబట్టి బాప్తిజం పొందుకున్నాడు. పౌలు ఆ నీతికి లోబడ్డాడు కాబట్టి వెంటనే రక్షణ పొందాడు. కాబట్టి ఈరోజైనా కొంతమంది రక్షణ పొందకపోవడానికి గల కారణం ఏమిటంటే వాళ్ళలో ఉన్న సొంత నీతి. అందుచేత ఇక్కడ మనం ఈరోజు నేర్చుకోబోతున్న పాఠం ఏమిటంటే దేవుని నీతి గురించి మనం తెలుసుకుంటున్నాం. దేవుని నీతిని ఎరుగకపోతే మనుష్యుడు రక్షణ పొందలేడు. దేవుని నీతిని అందరికీ తెలియచేయాలి, అందరూ తెలుసుకోవాలి. దేవుని నీతి మార్చబడేది కాదు, అది గుర్తుంచుకోవాలి మనం. ఇక్కడ మనం నీతి అనే మాటను ఇంగ్లీష్లో ఏమని రాశాడంటే రైట్యూస్నెస్ అని రాశాడు. నీతి అనే మాటను ఇంగ్లీష్లో
రైట్యూస్నెస్ అన్నాడు. అంటే దాన్ని రైట్ వైజ్నెస్, వివేకము, ఇంగ్లీష్లో ఈ పదం వాడాడు. మీరు బైబిల్లో ఇంగ్లీష్ బైబిల్ ఉంటే అందులో చూస్తే రైట్యూస్నెస్ అంటే రైట్ వైజ్నెస్, అది వాస్తవంగా. అంటే మనుషులు నీతి అనే దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, రైట్ వైజ్నెస్. అప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే నీతి అనే మాట బైబిల్లోని దేవుడికి వాడబడింది. దేవుడే నీతి, దేవుడే నీతి. దేవుడు ఈజ్ ఈక్వల్ టు నీతి. దేవుడు అంటే నీతి అయి ఉన్నాడు. నీతి అంటేనే దేవుడు, నీతి అంటేనే దేవుడు. అప్పుడు దేవుడే కాకుండా మనకి వాడబడిన పదం ఏంటంటే, మనకి ఇలా చెప్పాడు, నీతిమంతులుగా తీర్చబడువారు. మనకైతే దేవుడికి ఇది కాదు, సంబంధించింది కాదు, తీర్చబడిన వారు. ఈ పదం రోమపత్రికలోనే ఉంది, నీతిమంతులుగా తీర్చబడుట అనే పదం. రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చదివితే ఏముంది చూడండి. అక్కడ 24, రోమపత్రిక 3:24 పక్కనే నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. అది మనకు సంబంధించింది. నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నాం. అంటే తీర్చబడుట అంటే ఎన్నడూ పాపము చేయని వానిగా లెక్కించుట లేదా గుర్తించుట, అది మనకు సంబంధించింది, దేవునికి సంబంధించింది కాదు. లెక్కించుట లేదా గుర్తించుట. ఎవరు గుర్తిస్తారు? దేవుడు. ఇది మనకు సంబంధించిన పదం. నీతి అంటే దేవుడు, నీతి అంటేనే దేవుడు. నీతిమంతులుగా తీర్చబడటం. ఇంకా ఇక్కడ మరొక నీతి గురించి మాట్లాడాడు. ఏ నీతి అన్నాడంటే స్వనీతి అనే మాట కూడా రాయబడింది. అప్పుడు నీతి అంటే దేవుడే నీతి. దేవుడు మనకి పూర్వం అందించిన ధర్మశాస్త్రం నీతి, దేవుని వాక్యమే నీతి, దేవుని యొక్క వాక్యే నీతి. నీతి అంటే దేవుని వాక్యమే, దేవుని యొక్క వాక్యే, ధర్మశాస్త్రమే నీతి. కాబట్టి ఈ మాటలన్నీ కూడా దానికి ఆ నీతికి పర్యాయ పదాలుగా మనం చూస్తాం. కొన్ని వచనాలు మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయంలోని 9వ వచనం త్వరగా చూడండి. దేవుడు నీతిమంతుడనే మాట రాయబడింది. చాలా చోట్ల ఉంటాయి, మనం 3 వచనాలు చూద్దాం. నీవు నీతిమంతుడివై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. అక్కడ నీవు నీతిమంతుడివై ఉండి అని ఎవరి గురించి సంబోధిస్తున్నాడు అక్కడంటే దేవుని గురించి చెప్తున్నాడు. నీవు నీతిమంతుడివై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఏమండి, దేవుడు మాట ఎప్పుడు మారదు. ఆయన ఏదైనా చెప్పాడంటే అలా జరుగుతుంది. అందుకే ఇక్కడ గ్రంథకర్త ఏమంటున్నాడంటే నీవు నీతిమంతుడివై ఉన్నావు అంటే దేవుడు నీతిమంతుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు నీతిమంతుడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల పుస్తకంలో కూడా మరొక వచనం, అంటే చాలా వచనాలు ఉన్నాయి, మనం కొన్ని వచనాలు చూద్దాం. 11వ కీర్తన తీస్తే చివరి వచనంలో 11:7 యెహోవా నీతిమంతుడు. చాలు, యెహోవా నీతిమంతుడు. కీర్తన 11:7. సాక్షాత్తు యేసుప్రభు వారు కొత్త నిబంధనలో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ఒక మాట అన్నారు. ఆయన తండ్రి అనకుండా ఒక మాట చెప్తున్నారు. 17వ అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయం. మనం దేవుడు నీతిమంతుడు అనే సంగతిని మనం చూస్తున్నాం. యోహాను సువార్త
17వ అధ్యాయము 25వ వచనంలో నీతి స్వరూపుడు వగు తండ్రి. ఇక్కడ యేసుప్రభు వారు ప్రార్థన చేస్తునేటప్పుడు ఇలా పిలుస్తున్నాడు దేవుణ్ణి, నీతి స్వరూపుడగు తండ్రి అని సంబోధిస్తున్నాడు ఆయన. అంటే నెహెమ్యా గ్రంథంలో దేవుని గురించిన మాట ఏంటంటే దేవుడు నీతిమంతుడు. అలాగే కీర్తనల పుస్తకంలో కీర్తనకాడు ఏమంటున్నాడంటే నీవు యెహోవా నీతిమంతుడు. అప్పుడు క్రొత్త నిబంధనలో యేసుప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తునేటప్పుడు ఏమని సంబోధిస్తున్నాడంటే ఆయన్ని నీతి స్వరూపుడు వగు తండ్రి, నీతి స్వరూపుడు వగు తండ్రి అని అతను సంబోధిస్తున్నాడు. కాబట్టి నీతిమంతుడనే మాట ఆయనకి వాడబడింది. ఆ తర్వాత మనము ఆలోచన చేసినట్లయితే కొత్త నిబంధనలో చాలా చోట్ల రాయబడింది, పాత నిబంధనలో ఉంటుంది. అయితే మొట్టమొదటిగా బైబిల్లోని పాత నిబంధనలోని నీతిమంతుడనే పదం ఎవరికి వాడారు? నోవాహుకు వాడాడు ఆ మాట. ఆదికాండం 6వ అధ్యాయంలోని నోవాహుని ఏమన్నాడంటే, నోవాహును దేవుడే అన్నాడు నీతిపరుడు. అంటే ఇక్కడ నోవాహుకు వాడిన పదము దేవుడికి వాడిన పదం ఒకటేనా? ఆలోచన చేయండి అమ్మా. మనం చదువుతున్న పాఠంలోని ఇప్పటి వరకు దేవుని నీతిమంతుడు అని రాశాం కదా. ఇక్కడ ఆదికాండంలోని 6వ అధ్యాయంలో నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడు అన్నాడు కదా. ఇక్కడ దేవుడికి నీతిమంతుడు, నీతి స్వరూపుడు అని చదివాం కదా. ఇక్కడ నోవాహును దేవుడు నీతిపరుడు అన్నాడు కదా. ఇక్కడ నీతిమంతుడు అంటే అర్థం ఏమిటి? నోవాహు దేవుడిలాగే నీతిమంతుడా? కానే కాదు. ఇక నీతిపరుడు అంటే మంచివాడు, చెప్పిందంతా చేస్తాడు. అది దేవుడు లాంటి వాడు మాత్రం అక్కడ కానే కాదనే సంగతిని మనం గుర్తించాలి. అక్కడ కిందని రాశాడు చూడండి, నీతిపరుడును తన తరములో నిందారహితుడు. నిందారహితుడు అంటే ఒక వ్యక్తి నిందించడానికి అవకాశము లేనివాడు నిందారహితుడు. దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, ఆజ్ఞలను చొప్పున నడుచుకుంటున్నవాడు. అందుకు అతను ఏమని వాడాడు? నీతిపరుడు అని వాడాడు. అంటే ఈ భూమి మీద నీతిపరులు అనే మాట కొంతమందికి వాడబడింది. కానీ ఇక్కడ పాత నిబంధనలో నోవాహు కోసం నీతిపరుడు అన్నాడు. అతడు మంచివాడు, అతడు దేవుడు చెప్పిందంతా చేస్తున్నాడు. ఒక వ్యక్తి నిందించడానికి అవకాశం లేనివాడుగా జీవిస్తున్నాడు. దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటున్నాడు. అందుచేత ఆయన్ని దేవుడు ఏమన్నాడంటే నీతిపరుడు అన్నాడు. క్రొత్త నిబంధనలు ఎవరైనా నీతిమంతులుగా పేర్లు చెప్పారా? ఎవరి పేరైనా తెలుసా మనకి? కొత్త నిబంధనలోని ఎవరైనా ఉన్నారా? మరియ భర్త పేరు ఏం పేరు? యోసేపుని కూడా క్రొత్త నిబంధనల పరిశుద్ధాత్ముడు ఏమని పిలిచాడంటే నీతిపరుడు అన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము ఆయనకు తెలిసింది ఆమె గర్భవతి అని. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఆయన భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి అని అన్నాడు. మరి యోసేపు కూడా నీతిమంతుడే. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం ప్రకారము నోవహు నీతిపరుడు అంటే మంచివాడు. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 18-19 యోసేపు నీతిమంతుడు అంటే మంచివాడు. తన భార్య ప్రదానం చేయబడిన ఆమె గర్భవతి అని తెలిసినప్పుడు కూడా అల్లరి చేయకుండా రహస్యంగా విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. ఆ విషయాలు వీరికి వాడబడ్డాయి. కాబట్టి గమనించండి జాగ్రత్తగాను. మరియను అవమానపరచనకుండా రహస్యంగా విడిచిపెట్టేద్దామని ఎవరు అనుకున్నారు? యోసేపు అనుకున్నాడు. యోసేపు మంచివాడు, అల్లరి చేద్దాం అనుకోలేదు. ఏమండి? నీతిగా ప్రవర్తించడం, మంచిగా ప్రవర్తించడం, దాన్ని బట్టి ఆ పదాలు వారికి వాడబడ్డాయి. ఒక మనిషి ఏది ఆచరించాలో అది దేవుడు చెప్పేశాడు బైబిల్లో. అలాగ ఎవరైనా బ్రతికితే అలాగ ఆచరిస్తూ ఉంటే వారందరినీ దేవుడి గ్రంథం ఏమని పిలుస్తుందంటే నీతిమంతుడు, నీతిపరుడు అని పిలుస్తుంది. కాబట్టి భూమి మీద ఉండేటప్పుడు ఒక మనిషి ఏది ఆచరించాలో దేవుని యొక్క గ్రంథం ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు.
అలాగా ఆచరిస్తూ మనం బ్రతికితే మనల్ని కూడా దేవుడు ఏమంటాడంటే నీతిమంతుడు నీతిపరుడు అని అంటాడు. అది విషయం. కాబట్టి నీతిగా ప్రవర్తించాలి. దేవుడు మనల్ని ఏమి చేయమంటే అదే మనం చేస్తున్నాం అనుకోండి, అది దేవుని నీతి. దేవుడు చేయమనేది కాకుండా మార్చేసుకున్నాం అనుకోండి, అది నీతి కాదు. చాలామందిని దేవుడు కోరుతున్నాడు ఈ భూమి మీద రక్షణ పొందాలని. ఎలా పొందాలని చెప్తున్నాడంటే దానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు ఈ భూమి మీద. ఆ పద్ధతి ప్రకారమే ఎవరైనా రక్షణ పొందాలి. ఒకరు సంఘంలో చేర్చబడాలంటే దానికి ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు. ఆ ప్రకారంగా మనం అందరం ప్రవేశించాలి. ప్రతి దాన్ని కూడా అలాగా దేవుడు కొన్నిటిని అతను ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయమని చెప్పాడు. అలా మాత్రమే మనం చేస్తూ ఉంటే అది దేవుని నీతి అవుతుంది. దేవుడు మనల్ని చేయమన్నదే ఆయన నీతి. దేవుడు మనలను చేయమన్నదే, వేరేది కాదు. చేయమన్నదే, అదే దేవుని నీతి అవుతుంది. మిగతాదంతా కూడా దేవుని నీతి కాదు. మనల్ని ఏమని చేయమంటున్నాడో అది పూర్తిగా గ్రంథస్థం చేయబడింది. మనకి పలానా వారు చెప్పారు, ఇలా చెప్పబడింది, అలా చెప్పబడింది అని కాదు. కానీ లేదైనా లేఖనాలు తీసి చూపించాలి, వాక్యం తీసి చూపించాలి. వాక్యంలో ఎలా చెప్పబడుతుందో ఆ ప్రకారంగా మనం నడుచుకున్నా చేస్తున్నా అప్పుడు మనం దేవుని నీతిని ఎరిగిన వారం అవుతాం. దేవుని నీతిని ఎరిగితేనే రక్షణ పొందగలం. దేవుని నీతిని ఎరిగితేనే రక్షణను కొనసాగించగలం. దేవుని నీతిని ఎరిగితేనే పరలోకానికి వెళ్ళగలుగుతాం. దేవుని నీతిని ఎరగకపోతే రక్షించబడలేము. దేవుని నీతిని ఎరగకపోతే రక్షణలో ఎదగలేము. దేవుని నీతిని ఎరగకపోతే పరలోకానికి చేరుకోలేము. అందరూ కూడా వాళ్ళు ఎలా చెప్పారండి, వీళ్ళు ఎలా చెప్పారండి, వీళ్ళు ఎలా చేయమన్నారండి, వాళ్ళు ఎలా చేయమన్నారండి, అందుకే మేము ఇలా చేస్తున్నామని మనం మాట్లాడుకుంటాం. కానీ వాళ్ళు వీళ్ళు ఇలా చేయమన్నారు కదా, దేవుడు ఎలా చేయమన్నాడు ఈ పనిని, అలా చేస్తేనే అది దేవుని నీతి అవుతుంది. అందుచేత ఏదైనా మనం దేవుని నీతిని ఎరుగవలసిన వారిగా ఉన్నామనే సంగతిని మనం గమనించాలి. నీతి అనే మాట దేవుడికి వాడబడింది. నీతి అనే మాట ధర్మశాస్త్రానికి వాడబడింది. నీతి అనే మాట దేవుని వాక్యానికి వాడబడింది. కొత్త నిబంధనలో పాత నిబంధనలో కొంతమంది నీతిపరులు అనే మాట వాడాడు. వారు మంచివారు, దేవుడు ఎలా చెప్తే అలా చేసినవారు. మనకు వాడబడిన మాట ఏంటంటే నీతిమంతులుగా తీర్చబడిన వారు మనం. అదండి, నీతిమంతులుగా తీర్చబడిన వారు. ఒకసారి మనం చూసినట్లయితే యేసుప్రభు వారు బాప్తిజం తీసుకున్న సమయంలో ఒక సంగతి జరిగింది. ఏం జరిగింది? బాప్తిజం తీసుకున్న సమయంలోని ఆయన యోర్దాను నదికి వెళ్ళారు. బాప్తిజాలు ఎవరిస్తున్నారు అక్కడ? బాప్తిజం ఇచ్చి యోహాను ఇస్తున్నాడు. అంటే ఎవరి దగ్గర బాప్తిజం పొందాలని దేవుడు నిర్ణయించాడో అది యేసుప్రభు వారికి తెలుసు. ఎవరికి తెలియలేదు? యోహాను తెలియలేదు. అసలు తెలిస్తే ఆ మాట అండు. కొన్నిసార్లు మనం పెద్దవాళ్ళ దగ్గర కొన్ని మాట్లాడేస్తాం, తెలియకుండానే మాట్లాడేస్తాం. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా దేవుడు అంటే దేవుడే, దేవుడి నీతి అంటే దేవుడి నీతే. ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళనే తేడా ఉండదు. దేవుడు ఎలా నియమించాడో అలా చేయడమే. అదండి. ఇప్పుడు పాటలు అందరూ పాడాలి. ముఖ్యమంత్రి గారు వచ్చినా పాడాలి, ప్రధానమంత్రి గారు వచ్చినా బైబిల్ చదవాలి, అంతే. బైబిల్ చూడాలి. మీరు ప్రధానమంత్రి కదా, మీకు అంటే నీకు మిమ్మల్ని వదిలేస్తున్నాం, మీరు పలానా పాలన చేయకపోయినా పర్లేదు, మీరు ప్రభురాత్రి భవనం తీసుకోకపోయినా పర్లేదు, అలాగే ఉండదు. రక్షణ పొందామంటే అన్ని అంశాల్లో పాలు పంపులు పొందుకోవాలి. దానికి ఏమీ మళ్ళా పక్కకు తీయడానికి లేదు. ఒకవేళ మనం ఎన్ని పనుల్లో ఉన్నా, ఎన్ని చేస్తున్నా దేవుని నీతిని మార్చడానికి మనం ప్రయత్నం చేశామో పూర్తిగా నష్టపోతాం. ఈరోజు చాలామంది దేవుని నీతిని మార్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా మార్చడానికి ఎవరు ప్రయత్నం చేసినా నష్టం జరుగుతుందని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. నేను చెప్పడం కాదు, మీరు మనం చదువుతూ ఉంటే అది అర్థమవుతుంది. అందుకు మన పిల్లలకి దేవుని నీతి ఎరిగేటట్లుగా పెంచాలి. అది అర్థమవుతుందండి, పెంచాలి.
దేవుని నీతిని ఎరగకపోతే రక్షణ పొందలేము, రక్షించబడలేము, రక్షణలో ఎదగలేము, పరలోకాన్ని స్వతంత్రించుకోలేము. చదువుకోవచ్చు మనం, తప్పులేదు. ఏదైనా ఉద్యోగం చేయొచ్చు, తప్పులేదు. ఏదైనా మనకి రావచ్చు, తప్పులేదు. కానీ నీతి మాత్రం మారదు. దేవుని నీతి ఎప్పుడు అలాగ స్టాండర్డ్గా ఉంటుంది. దేవుడు ఎంత స్టాండర్డో దేవుని నీతి కూడా అంతే స్టాండర్డ్. ఒకసారి చూడండి, ఇద్దరు బాప్తిజం ఇచ్చి యోహాన్ అంటే సామాన్యమైన వాడు కాదండి, ఒక గొప్ప ప్రవక్త. బాప్తిజం ఇచ్చి యోహాన్ అంటాడు, అసలు నువ్వెంత గొప్పవాడవయ్యా, నువ్వు నాకు బాప్తిజం ఇవ్వు అని అంటున్నాడు. అంటే దేవుడు చెప్పిన దాన్ని మార్చేయాలని చూస్తున్నాడు. ఎవరు? యోహాను. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు నీతిని మార్చడంలో ఒప్పుకోలేదు. అది ఆ క్యారెక్టర్ ఉండాలి మనలో. అంత గొప్పవాడు కదా, మార్చేవచ్చు కదా. అవును యోహాను, రా నీకు ఇస్తాను బాప్తిజం, తీసుకోవచ్చు కదా, వెళ్ళి ఇవ్వచ్చు కదా ఆయనకి. లేదు, నువ్వు నాకే ఇవ్వాలని ఆయన నాకు బోధించాడు, ఆయన నాకు చెప్పాడు, అది నీతి, ఇలాగే జరగాలి తప్ప దీన్ని ఏమీ మాడిఫై చేయడానికి ఏమీ లేదని, నీతి యావత్తు ఎలాగూ జరగవలసి ఉన్నదని యేసుప్రభు చెప్పి ఆయన చేత బాప్తిజం పొందుకున్నాడు. అదండి. అంటే ఇది ఎవరికైనా నీతి అనేది మారదు. ఇలా నీతిని చేయటానికి మనం కృషి చేయాలి. యేసుప్రభు వారు నీతిని మార్చడానికి అస్సలు ఒప్పుకోలేదు. ఏమండి? అస్సలు ఒప్పుకోలేదు. అది అందరూ గమనించండి. కాబట్టి అది మనందరికీ తెలుసు. నీతి. రెండోది, దానికి అక్కడ రోమాపత్రిక 10వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆ 3వ వచనంలో మరొక పదం ఉంది. దాన్ని ఏమన్నామంటే స్వనీతి అని అన్నారు. స్వనీతి అంటే సొంత నీతి. దేవుడు చెప్పినది చేయకుండా తనకు ఇష్టం వచ్చినట్లుగా చేయడాన్ని స్వనీతి అంటారు. నీతి ఇక్కడ రాశాను, నీతి. రెండోది ఏమిటంటే స్వనీతి అంటే దేవుడు చెప్పినది చేయకుండా తన సొంత ఇష్టములను జరిగించుకొనుట. అదండి. జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడు కూడా నాకు ఇలాగే ఇష్టం, నా సొంతది అనుకుంటే దేవుని నీతి కాదు. అది స్వనీతి. అందుకే ఇశ్రాయేలు రక్షణ పొందలేకపోయారు. పౌలు యొక్క ఆలోచన, కోరిక ఏంటంటే, అతని ఆశ ఏంటంటే, నా తోటి సహోదరులందరూ, నా తెగవారందరూ రక్షణ పొందాలని. ఇప్పుడు వాళ్ళైతే దేవుడు గురించి ఆసక్తి ఉంది, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. మరి వారు ఎందుకు రక్షించబడలేకపోతున్నారంటే వాళ్ళు ఏముంది? స్వనీతి ఉంది అన్నమాట. స్వనీతి రక్షణ పోగొడుతుంది. దేవుడు చెప్పినట్లు కాకుండా తాను అనుకున్నట్లుగా చేయటమే స్వనీతి. దేవుడు చెప్పినట్లుగా కాకుండా తాను ఏదైతే అనుకుంటూ ఉంటాడో అలాగ చేయటమే స్వనీతి. అప్పుడు స్వనీతిలో ఏమేమి ఉంటాయంటే కొన్ని ఉంటాయి. స్వనీతిలో ఉండేవి ఏంటంటే అవిధేయత, నిర్లక్ష్యము, తర్వాత అవిశ్వాసము, స్వార్థము, దురాశ, తర్వాత అపనమ్మకము ఉంటాయి. ఇవన్నీ స్వనీతిలో ఉండేవి. అదండి, స్వనీతిలో ఇవన్నీ ఉంటాయి. ఏవన్నీ ఉంటాయంటే స్వనీతిలో ఉండేవి, ఒకటి స్వనీతిలో ఉండేవి ముఖ్యంగా ఈ దురాశ అనేది ఉంటుంది, తర్వాత స్వార్థం అనేది ఉంటుంది, అవిధేయత అనేది ఉంటుంది, అవిశ్వాసం అనేది ఉంటుంది, నిర్లక్ష్యం అనేది ఉంటుంది.
ఎవరికి సంబంధించినవంటే ఈవి అయ్యాలు ఏమవుతుంది? సాతానికి సంబంధించింది. ఈవిల్ థాట్స్ అంటే చెడ్డ కోరిక, తన గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించకుండా జీవించటము, స్వార్థము, అస్సలు విధేయుడిగా అంటే తగ్గింపు మనసు లేకపోవటము, దేవుడు లేడు, దేవుడు ఉన్నా అతడేమి అంత గొప్పవాడు కాదనే అవిశ్వాసము, దేవుడు మాటలు వింటాము కానీ పట్టించుకోము, నిర్లక్ష్యము, ఇవన్నీ ఉంటే స్వనీతి. దాన్నే అవన్నీ అందులో ఉంటాయి. ఈ స్వనీతి అంటే ఇవి ఖచ్చితంగా మనిషిని అంటే పరలోకానికి తీసుకొని వెళ్ళవు, రక్షణ పోగొడతాయి, రక్షణ ఉండదు ఇటువంటి వారికి. అది మనం చూస్తున్నాం. ఏం ఆలోచిస్తున్నాం చూడండి. రోమాపత్రిక 10:3 మనం చూస్తున్నాం. వారు దేవుని నీతిని ఎరగకపోవడం వల్ల రక్షించబడలేకపోయారనే సంగతిని మనం ఆలోచిస్తున్నాం. యేసుప్రభు వారు ఏదైనా తోటలో ఉంటే పండు తింటారా? తినరా? తినరు. ఆయన అతను ఏదైతే చెప్తే అది చేస్తారు. ఆయన ఒక్కటి కూడా మీరలేదు. యేసుప్రభు వారికి గెత్సేమనే తోటలో చేసే చివరి ప్రార్థన ఏంటో తెలుసండి? ఏమన్నారు? తండ్రి, నీవు నాకు ఏ పని అయితే చెప్పావో ఆ పని పర్ఫెక్ట్గా చేసేసాను, ఏది అది కలపలేదు, తీసివేయలేదు, ఇప్పుడు నువ్వు నన్ను మహింపరచు అన్నాడు. సేమ్ అంటే అంత యేసుప్రభు క్యారెక్టర్ అలాంటిది. అంటే మార్చడు, ఆయన నీతిని మార్చడు. కాబట్టి మనం ఆలోచిస్తున్నది ఏంటంటే, ఇశ్రాయేలు రక్షణ పొందకపోవడానికి గల కారణం ఏమిటంటే వారిలో స్వనీతి ఉంది, దేవుని నీతిని వాళ్ళు ఎరగలేకపోయారు. అది. అప్పుడు ఒకసారి పాత నిబంధన కాలంలోని ఒక ఇన్సిడెంట్ మనం చూద్దాం. అదేమిటో చెప్పమంటారా? మనందరికీ తెలిసిందే. పాత నిబంధన కాలంలో ఒక ఇన్సిడెంట్ ఉంది. అది మనం ఒక దేవుని నీతిని మార్చేసిన ఇన్సిడెంట్. పాత నిబంధన కాలంలో పాత నిబంధన కాలంలోని ఇశ్రాయేలుకు మొదటి రాజు ఎవరు? ఇశ్రాయేలీలకు మొదటి రాజు ఎవరు అంటే సౌలు. సౌలు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 సంవత్సరాలు పరిపాలించాడు. రెండవ రాజు ఎవరు? రెండవ రాజు దావీదు. అతను కూడా 40 సంవత్సరాలు పరిపాలించారు. మూడవ రాజు ఎవరు? సొలొమోను. మూడవ రాజు సొలొమోను. ఇతను కూడా 40 సంవత్సరాలు పరిపాలించారు. 40 years, 40 సంవత్సరాలు. సొలొమోను తర్వాత చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అదేమిటంటే సొలొమోను బాగా పన్నులు వసూలు చేశాడు. అతను చాలా లగ్జరీగా బ్రతికాడు. అతనికి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. బాగా ఖర్చులు పెట్టేశాడు బాగా. అప్పుడు భారం ఎక్కువైంది. సొలొమోను బాగా పన్నులు వసూలు చేశాడు. అప్పుడు ఇది కనాన్ దేశం అనుకోండి. ఇది కనాన్ దేశం. ఈ కనాన్ దేశములో మొత్తం ఎన్ని గోత్రాల వాళ్ళు నివసిస్తున్నారంటే 12 గోత్రాల వాళ్ళు నివసిస్తున్నారు. అప్పుడు సొలొమోను చనిపోయిన తర్వాత సొలొమోను కొడుకు రెహబాము ఏమయ్యాడంటే రాజు అయ్యాడు. రెహబాం రాజు అయితే ప్రజలందరూ రెహబాం దగ్గరికి వెళ్ళారు. పెద్దలందరూ కూడాను ఒక విన్నపం చేసుకోవడానికి వెళ్ళారు. ఏంటా విన్నపం అంటే, రెహబాం గారు మీ నాన్నగారు ఉండేటప్పుడు చాలా పన్నులు వసూలు చేశారు, మాకు చాలా భారం ఎక్కువైపోయింది, మీరు ఎలాగైనా ఆ భారాన్ని తగ్గించండి అని రెహబాం దగ్గర చిన్న నోటీస్ పెట్టారు. పెట్టగానే రెహబాం ఏం చేశారంటే పెద్దవారిని పిలిచి ఆలోచిస్తే నిజమే అలాగే చేశారు, మీరు అలా చేయండి, పన్నులు తగ్గించండి, భారాన్ని తగ్గించండి అని సలహా ఇచ్చారు. మళ్ళీ రెహబాం ఏం చేశారంటే యవ్వన కుర్రోళ్ళని పిలిచి ఇలాగ అంటున్నారంటే నువ్వు ఎంత మాత్రం తగ్గించొద్దు, ఇంకా బాగా పెంచు పన్నులని సలహా ఇచ్చారు రెహబాంకి. అప్పుడు ఇశ్రాయేల్ అందరినీ పోగు చేసి రెహబాం అన్నాడు, నేను పన్నులు తగ్గించును, ఇంకా ఎక్కువ చేస్తానన్నాడు. అప్పుడు రాజ్యం ఏమైందంటే 2 ముక్కలయ్యింది. 2 గోత్రాలు ఇటువైపు, 10 గోత్రాలు ఇటువైపు వెళ్ళిపోయారు. అలా ముక్కలయ్యింది. అప్పుడు జాగ్రత్తగా చూడండి, ఈ ఉత్తర రాజ్యంలోని ఒక రాజు నియమించబడ్డాడు. ఎవరు? యరొబాము ఒక రాజు.
ఈయన చేసిన పనిని మనం చూస్తాం ఇప్పుడు. అంటే రెహబాం కిందన పరిపాలిస్తూ ఉంటే ఈ మొక్కను పరిపాలిస్తుంటే పై మొక్కను ఎవరు పరిపాలిస్తున్నారంటే యెరోబాం పరిపాలిస్తున్నాడు. మొదటి రాజుల గ్రంథంలోని 13వ అధ్యాయంలో ఈ సన్నివేశం ఏమిటంటే, జాగ్రత్తగా గమనించండి. 12 గోత్రాల వారు కూడా ఒక చోటకు వెళ్ళి ఆరాధన చేసుకోవాలి. ఎక్కడికి? ఇక్కడ ఉంటుంది యెరూషలేము, ఈ పక్కన ఉంటుంది ఇది యెరూషలేము. యెరూషలేములో ఏముంది? సొలొమోను కట్టించిన దేవాలయం ఉంది. దేవాలయంలో ఏముంటుంది? దేవాలయం ఏముంటుంది? ఆరాధన ఉంటుంది, ప్రార్థన చేసుకోవచ్చు, మందిరం అది. కాబట్టి ఇశ్రాయేల్ 12 గోత్రాల వాళ్ళు తప్పకుండా ఈ యెరూషలేముకే వచ్చి ఆరాధన చేసుకోవాలి. అది నీతి, అది నీతి. ఎవరి నీతి అది? దేవుని నీతి. చూడండి జాగ్రత్తగా. అంటే దేవుని నీతి ఏమిటంటే ఇశ్రాయేల్ 12 గోత్రాల వారు కూడా కేవలం యెరూషలేము వచ్చి ఆరాధన చేయడం దేవుని నీతి. అప్పుడు ఈ యెరోబాం ఏం చేశాడంటే దేవుని నీతిని మార్చాడు. అది ఆయన చేసిన పని. ఎలా మార్చాడంటే దేవుని నీతిని, దేవుడు విగ్రహం కాదు, దేవుడికి ఏ విగ్రహం చేయకూడదు. అప్పుడు ఈ యెరోబాము అనే ఈ రాజుగారు ఏం చేశారంటే ఈ 10 గోత్రాల వారిని, మీరు యెరూషలేం వెళ్ళకండి, యెరూషలేంలో దేవాలయానికి వెళ్ళకండి, నేను ఈ దాన్ అనే ఒక చోట ఒక విగ్రహాన్ని పెడతాను, ఈ కిందన బేతేలు అనే ఒక దగ్గర విగ్రహాన్ని పెడతాను, బొమ్మలు పెడతాను అని ఇక్కడొక బొమ్మ ఇక్కడొక బొమ్మ దూడ బొమ్మలు పెట్టాడు. అదండి. ఇప్పుడు ఆరాధన ఎక్కడ జరుగుతుంది? ఆరాధన ఎక్కడ జరుగుతుంది చెప్పండి? 10 గోత్రాలు ఎక్కడ ఆరాధన చేసుకుంటున్నారు? దానిలోను బేతేల్లోను చేసుకోవడం మొదలుపెట్టారు. అలాగ చేసి 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 అందరూ చచ్చిపోయారు, అందరూ నాశనం అయిపోయారు, ఎవ్వరు మిగలలే. మరి ఆ 10 గోత్రాలు మళ్ళీ బైబిల్లో ఎక్కడ కనబడరు మీకు. అంటే దేవుని నీతిని మార్చితే అంత నష్టం జరుగుతుందని చెప్పడానికి ఇది మనం చెప్పుకుంటున్నాం. పాత నిబంధన కాలంలో యెరోబాము, చాలామంది అంటారు ఏముందండి ఆరాధన ఎక్కడైనా చేసుకో. ఎలా చేసుకుంటావయ్యా నువ్వు? దానికి ఒక సమయం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక ప్లాన్స్ ఉన్నాయి, దానికి దేవుడు ఒక నియమాలను పెట్టాడు. ఆ ప్రకారంగానే దేవుని సన్నిధిలో మన అందరం కూర్చొని ఆయన పరిపాలన ప్రకారంగానే మనం ముందుకు వెళ్ళాలి. ఆ ఆరాధన విధానాన్ని మార్చేసిన యెరోబాము ఎంత చెడ్డోడంటే అంత చెడ్డోడు. మీరు ఎవరైనా చెడ్డరాజు ఉన్నాడు అనుకోండి, ఎవరితో పోల్చుతారు తెలుసండి? యెరోబాముతోనే పోల్చుతారు. మంచి రాజు ఉన్నాడు అనుకోండి, ఎవరితో పోల్చుతారు? దావీదుతో పోల్చుతారు. అంటే యెరోబాము చేసిన మార్పు ఏంటంటే తన స్వనీతిని చూపించాడు. ఏంటా స్వనీతి తెలుసండి? దేవుడు చెప్పినది చేయకుండా తన సొంత ఇష్టాన్ని జాగ్రత్తగా పెట్టాడు. ఏంటి తన సొంత ఇష్టం అంటే, మీరు యెరూషలేం వెళ్ళి దేవాలయంకి వెళ్ళి మీరు ఎవరు ఆరాధన చేయొద్దు, మీరు చేయవలసిన ఆరాధన ఎక్కడంటే దానిలోనే బేతేల్లో చేసుకోండి, అక్కడ యెహోవా ఉన్నాడు అన్నారు. అక్కడ యెహోవా లేడు. అది పాత నిబంధన కాలంలో జరిగిన పెద్ద ప్రమాదం. అందుకు ఇశ్రాయేలుకి ఏం లేకుండా పోయింది? అప్పట్లోని రక్షణ లేదు, రక్షణ లేకుండా పోయింది, నశించిపోయారు. ఈ ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా 10 గోత్రాల వారిని ఏ దేశాన్ని తీసుకెళ్ళిపోయారు తెలుసండి? అష్షూరు దేశాన్ని తీసుకెళ్ళిపోయి అష్షూరులోనే పూర్తిగా చనిపోయారు అందరూ. అది జరిగిన నష్టం. ఇప్పుడు చెప్పండి, దేవుని నీతిని మార్చితే ఏమవుతుంది? రక్షణ అనేది ఉంటుందా ఉండదా? ఉండదు 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 ఉండదు. పరలోకానికి వెళ్ళం. కణాల్లోనికి వెళ్ళలేని వాళ్ళు ఇది ఆ రక్షణ నష్టపోయిన వారి జీవితం. అందుచేత మార్చే విషయాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి మనం చూసినట్లయితే మొదటి రాజుల కింద 12వ అధ్యాయంలోని యెరోబాము చేసిన పని అక్కడ ఉంది. 12వ అధ్యాయంలోని 26, 27 ఈ జనులు యెరూషలేములోనున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కి పోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యోధా రాజైన రెహబాము అను తమ యజమాని తట్టు తిరిగిపోతుంది. అప్పుడు వారు నన్ను చంపి యోధా రాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు. అమ్మో, రాజ్యము మరలా దావీదు సంతతి వారిదగును అయిపోతుంది. యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి నష్టపోయాడు. 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము,
కావున ప్రియమైన సహోదరులారా, జాగ్రత్తగా గమనించండి. పాత నిబంధన కాలంలోని అది జరిగింది. ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలోకి వస్తే మొత్తం అంతా మార్చేశారండి దేవుని నీతిని. అది మనం చూడబోతున్నాం. కొత్త నిబంధన కాలం అంటే పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్యకాలం 400 సంవత్సరాలు. మీరు పాత నిబంధన కాలం చివరి పుస్తకం ఏంటి? మలాకి గ్రంథం. కొత్త నిబంధనలో మొదటి పుస్తకం ఏంటి? మత్తయి రాసిన సువార్త. ఈ మధ్యకాలాన్ని సైలెంట్ పీరియడ్ అంటారు బైబిల్ పరంగా. ఈ మధ్యకాలంలోని కొన్ని భిన్నమైన బోధలు వచ్చేసాయి. ఆ భిన్నమైన బోధలన్నీ కూడా దేవుని నీతి కాదు. ఏ నీతి అది? అందుకు రక్షణ పొందలేకపోయారు చాలామంది. ఇప్పుడు కూడా ఉన్నాయి భిన్నమైన బోధలు. దేవుని నీతి ఎక్కడైతే తప్పిపోతుందో, ఎరగకుండా పోతామో అక్కడ రక్షణ ఉండదు. కాబట్టి ఈరోజు మనం ఇంకా కొత్త నిబంధన కాలంలో జరిగిన సంగతులు, అంటే పాత కొత్త నిబంధన కాలాల మధ్య జరిగిన కొన్ని సన్నివేశాలని మనం చూద్దాం. యేసు ప్రభువారు అంటే రెండో పాయింట్ ఏంటంటే, ఇది మొదటిది. ఇంకా రెండో సంగతి ఆలోచిద్దాం. పాత నిబంధన క్రొత్త నిబంధన కాలముల మధ్య, లేదా మధ్య కాలంలో, కొత్త నిబంధన మధ్య కాలంలో జరిగినది ఏం జరిగిందో చూద్దాం. ఆ మధ్యలో జరిగింది. యేసుప్రభు వచ్చేటప్పటికల్లా కొన్ని తెగలు ఉన్నాయి అప్పటికి. ఆ తెగలు రాస్తున్నాను చూడండి, వాళ్ళ పేర్లు రాస్తాను. యేసుప్రభు కాలంలో తెగలు ఎన్ని తెగలు వచ్చేసాయంటే, యేసు ప్రభు కాలంలోని, ఆయన భూమి మీద ఉన్న కాలంలోని తెగలు, కొన్ని తెగలు ఉన్నాయి. వీళ్ళు దేవుని నీతిని మార్చేశారు చాలామంది. నెంబర్ 1 పరిసయ్యులు అనే తెగ ఒకటి ఉంది. వారు ధర్మశాస్త్రాన్ని యోధా మతాన్ని కాపాడాలనే తీవ్రత గలని తెగ. కాపాడాలనే తీవ్రత గల తెగవారీలు పరిసయ్యులు. నెంబర్ 1 వాళ్ళు పరిసయ్యులు, ఒక తెగ ఇది. 2 సద్దూకయ్యులు, ఇదొక తెగ. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు చేసే పని ఏంటంటే, ఆత్మను దేవదూతలను మృతుల పునరుద్ధానమును నమ్మని తెగ. పునరుద్ధానమును నమ్మని తెగ. రెండో వాళ్ళు నమ్మని తెగ. వీళ్ళు కూడా యేసుప్రభు ఉన్న కాలంలో ఎక్కువ మందే ఉండేవారు. 3 హేరోదీయులు అంటే హేరోదుని అభిమానించేవారు. ఆయన ఏం చెప్తే చేస్తారు. హేరోదును అభిమానించేవారు. వీరికి ఎటువంటి బోధ లేదు. అటువంటి వారు కూడా ఆ కాలంలో ఉన్నారు. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన కాలంలో హేరోదీయులు. 4 ఇంకా ఎవరున్నారంటే జెరోతీయులు. ఈ జెరోతీయులు అంటే ఎవరంటే, యోధా ఆచారాలు అంటే చాలా ఆసక్తి గలవారు. ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు.
ఆసక్తి గలవారు. 5 మరొక తెగ, వారెవరంటే సుంకరులు. సుంకరులు వీళ్ళు చేసే పని ఏమిటంటే పన్నులు వసూలు చేసేవారు. పన్నులు వసూలు చేసేవారు సుంకరులు అంటే. 5. 6 శాస్త్రులు. ఆనాటి కాలంలో, యేసుప్రభు కాలంలో ఆయన తిరుగుతున్న ప్రాంతంలో ఉండేవారు ధర్మశాస్త్ర ఉపదేశకులు. శాస్త్రమును ఉపదేశించేవారు శాస్త్రులు, రాసేవారు. 7 యాజకులు. యాజకులు ఏం చేస్తారు? మందిరంలో సేవ చేసేవారు యాజకులు. తర్వాత పెద్దలు ఉంటారు కొంతమంది పెద్దలు. తర్వాత సామాన్యమైన ప్రజలు, ఈ గుంపు కూడా కనబడుతుంది, సామాన్య ప్రజలు. తర్వాత ఎస్సీనీయులు. వీళ్ళొక తెగ. ఎస్సీనీయులు అంటే అడవుల్లో ప్రత్యేకంగా బ్రతికేవారు. అడవులలో ప్రత్యేకంగా బ్రతికేవారు. ఏమండి, వీళ్ళందరూ కూడా యేసు ప్రభువారు కాలంలోని తెగలు, అప్పుడు ఉన్నవారు. తర్వాత ఎస్సీనీయులు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ పేర్లు మనకి బైబిల్లో కనబడతాయి, వీళ్ళందరి పేర్లు కూడాను. అయితే ఇప్పుడు మనం ఆలోచన చేయవలసింది ఏమిటి? పాఠం ఏం ఆలోచిస్తున్నామంటే దేవుని నీతి గురించి ఆలోచిస్తున్నాం. దేవుని నీతి గురించి ఆలోచించినప్పుడు ఇవన్నీ మనకి ఎందుకు అని అంటే, వాస్తవంగా యేసుప్రభు వారు ఎవరి నీతిని ప్రకటించడానికి వచ్చారు భూమి మీదకి? అంతే కదా, దేవుని నీతిని ప్రకటించడానికి వచ్చారు. దేవుని నీతిని చెప్పాలనుకునేటప్పటికే భూమి మీద ప్రజల్లో వీళ్ళు చాలా స్వనీతిని పెట్టేశారు. ఈ తెగల్లో ఉన్నవారు. పాత నిబంధనల్లో వీళ్ళు ఎవరు మాత్రమే కనబడతారంటే కొంతమందే ఉంటారు. ఎవరు వాళ్ళు? మనకి పాత నిబంధనలో ఉన్నవారు ముగ్గురే ఉన్నారు. ఎవరెవరంటే మనకి శాస్త్రులు కనబడతారు పాత నిబంధనలో, యాజకులు కనబడతారు, సామాన్య ప్రజలు కనబడతారు, పెద్దలు ఉంటారు వీళ్ళు కూడా. కానీ పరిసయ్యులు లేరు పాత నిబంధనలో, సద్దుకాయలు కనిపించరు పాత నిబంధనలో, హేరోదీలు కనిపించరు, జెరోతీలు కనిపించరు, సుంకర్లు కనిపించరు, ఈ ఎస్సీనీలు కూడా కనిపించరు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే దేవుని నీతిని కాకుండా ఏ నీతిని స్థాపించేశారు? అప్పటికే స్వనీతిని స్థాపించేశారు. ఇప్పుడు దేవుని నీతిని ప్రకటించాలనుకోండి, ఎంత కష్టమో చూడండి. అది విషయం. వీళ్ళందరూ కూడా అలాంటి సందర్భంలో ఈ లోకానికి ఎవరు వచ్చారంటే యేసుప్రభు వారు వచ్చారు. యేసుప్రభు వారు ఎవరి నీతిని ప్రకటించడానికి వచ్చారండి? దేవుని నీతిని ప్రకటించడానికి వచ్చారు. యేసుప్రభు వచ్చిన కాలానికి ధర్మశాస్త్రం అంతా మార్చబడిపోయింది, చాలా వరకు మార్చేశారు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని సరిగ్గా ఫాలో అవట్లేదు. ఎలా మార్చారో కొన్ని విషయాలు చెప్తాను చూడండి. వాళ్ళు మార్చిన ధర్మశాస్త్రం ఏంటంటే, అసలు ధర్మశాస్త్రంలో లేని వాటిని వాళ్ళు బోధించడం మొదలుపెట్టారు. మనం మత్తయి రాసిన సువార్త చదువుతున్నాం కదా, మత్తయి రాసిన సువార్త తీయండి ఒకసారి, 12వ అధ్యాయం తీయండి. మొన్న చదివాము. ఆ ధర్మశాస్త్రంలో ఉండదు. ఏది? వెన్నులు తురించి తినటం ఉందండి ధర్మశాస్త్రంలోని, ఉండదు. కానీ వాళ్ళు ఏమన్నారు చూడండి, 12వ అధ్యాయము ఆ కాలమందు 1వ వచనం. యేసు విశ్రాంతి దినమున పంట చేలులో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తురించి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినం ఇది చేయకూడదు నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పిరి. ఇప్పుడు చెప్పండి, వాస్తవంగా చూసినట్లయితే వెన్నులు తురించి తినకూడదని ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఎక్కడ ఉంటుంది? ఉన్నదండి? ఉంటుందా? ఉండదు అసలు. విశ్రాంతి దినంలో వెన్నులు తురించి తినకూడదని ఎక్కడ చెప్పారు ధర్మశాస్త్రంలోని?
మరి ఇది ఎలా వచ్చింది? ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చింది? కాలు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళకూడదని ధర్మశాస్త్రం ఎక్కడుంది? లేదు కదా. మరి ఎలా వచ్చింది? పాత నిబంధనలు లేనిది ఎలా వచ్చిందంటే ఈ సైలెంట్ పీరియడ్లోని ఈ తెగలన్నీ కూడా ఏం చేశారంటే ఎన్నో కొత్త బోధలు తీసుకొచ్చేశారు. వారి సొంత బోధలు ఎన్నో వచ్చేసాయి అప్పటికి. ఆ సొంత బోధలు నమ్మిన వారు ఎవరు కూడా ఎవరిని నమ్మటానికి ఇష్టపడలేదంటే యేసుప్రభు చెప్పిన దాన్ని అస్సలు నమ్మటానికి ఇష్టపడలేదు. సమస్య అది. ఈరోజు కూడా చూడండి, ఈ ఇండియాలో కానీ ఏ ప్రాంతంలో కానీ ఎన్ని బోధలు వచ్చాయి? ఇప్పుడు చాలా వచ్చాయి, రాలేదా? ఎవరైనా నమ్మటానికి, రక్షణ పొందడానికి అవన్నీ ఆటంకాలే. దేవుని నీతిని ఎరగటానికి అవన్నీ ఆటంకాలే. దేవుని నీతిని ఒక వ్యక్తి ఎరగకపోతే రక్షణ పొందలేడు. మాకు దేవుడు అంటే ఇష్టమేనండి అని అనొచ్చు, కానీ రక్షణ ఉండదు. అందుచేత యేసు ప్రభు వారు ఏమి చెప్పుచున్నా కూడా వాళ్ళు ఏదో ఒక తప్పు మోపడానికి ఎవరు చూసేవారండి? ఎప్పుడూను మొదటి నెంబర్ 1 నేను వేసాం కదా, పరిసయ్యులు ఎప్పుడు చూసేవారు. అంటే నువ్వు చెప్పింది మేము వినవు, నువ్వు అబద్ధాలే చెప్తున్నావు, నువ్వు అబద్ధ బోధకుడు అన్నారు యేసు ప్రభువాన్ని. మరి అబద్ధ బోధకుడు అయితే దేవుని నీతి ఇంకా వాళ్ళకేమి నేర్చుకుంటారు, వాళ్ళేం మెరుగుతారు, వాళ్ళేం రక్షణ పొందుతారు. అందుచేత రక్షణ లేకుండా పోయారు చాలామంది. ఒకసారి మనం చూసినట్లయితే విశ్రాంతి దినమున స్వస్థపరచకూడదని వాళ్ళు చెప్తున్నారు. 12వ అధ్యాయంలోని ఒక ఊచ చేయగలవాడిని ఒకని చేయి చాపమంటే యేసుప్రభు వారు చేయి చాపాడు. వెంటనే చేయిని ముడితే అతని చేయి తగ్గిపోయింది. నువ్వెందుకు అలా చేసావు? అది తప్పు కదా అని అడిగారు. ఇవన్నీ ఏ కాలంలో వచ్చాయి? పాత నిబంధనకి కొత్త నిబంధన మధ్య కాలంలో వచ్చిన బోధలు ఇవన్నీ కూడా ఈ తెగలు తీసుకొచ్చినవి. ఇంకొక మాట చూడండి, స్వస్థపరచకూడదు. 15వ అధ్యాయం మత్తయి సువార్త 15వ అధ్యాయము. ఆయన శిష్యులు భోజనం చేసేటప్పుడేటండి చేతులు కడుక్కోలేదట. 2వ వచనం 1 నుంచి చదవండి. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు వద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేయుచున్నారే, వారు ఎందు నిమిత్తం పెద్దల పారంపర్యాచారాలు అతిక్రమించుచున్నారు. అంటే అప్పుడు ఏవి ఎక్కువగా వచ్చేసాయి అన్నమాట? పెద్దల యొక్క పారంపర్యాచారాలు. దేవుని వాక్యం కన్నా పెద్దలు చెప్పిన ఆచారాలకి ఎక్కువ పీట వేసింది ఎప్పుడంటే ఆ కాలంలోనే. ఈరోజు కూడా మనం కూడా పెద్దల పారంపర్యాచారాలను పాటిస్తూనే ఉన్నాం. ఒకవేళ అలా పాటిస్తే ఎవరి నీతి మనం ఎరగలేదు? దేవుని నీతిని ఎరగలేదు. దేవుని వాక్యము అంటే నీతి, దేవుని ఆజ్ఞ అంటేనే నీతి, దేవుని ధర్మశాస్త్రమే నీతి, యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట నీతి. ఒకవేళ ఈరోజు చాలామంది మనుషులు ఇప్పటికీ పెద్దల పారంపర్యాచారం తీసుకుంటున్నారు. ఈరోజు 40 దినాలు లెంట్ డేస్ చేస్తున్నారు. బైబిల్లో ఎక్కడుంది అది? శ్రమ దినాలు ఎక్కడున్నాయి చేయమని? మరి ఎంతమంది చేస్తున్నారు ప్రపంచంలో ఇప్పుడు? అమ్మా, ఎంతమంది చేస్తున్నారమ్మా ప్రపంచంలో? చాలామంది చేస్తున్నారా? ఒకవేళ అది దేవుని నీతి అవుతుందా? అది దేవుని నీతి ఎరగటం అవుతుందా? మరి దేవుని నీతిని ఎరిగితే ఏం చేయాలి? అటువంటి వాటిని మనం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఎలాగ జరుగుతుంది? ఇవన్నీ ఎలా వచ్చాయి? ఎవరు ప్రవేశపెట్టారు? అదిగో ఆ తెగలన్నీ వచ్చాయి కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద విశ్వాసం. వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ దేవుని నీతిని మార్చేసి వారి సొంత బోధలు పెట్టారు. అందుకే నీళ్లు చల్లుకునే ఆచారం పెట్టారు. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే పెద్దల పారంపర్యాచారాన్ని మీ శిష్యులు ఎందుకు పాటించటం లేదని అడుగుతున్నారు తప్ప ధర్మశాస్త్రాన్ని ఎందుకు పాటించటం లేదని అడగటం లేదు వాళ్ళు. అందుకే యేసుప్రభు వారు ఒక మాట అన్నారు చూడండి. ఏమన్నారంటే, మీరు నీతిని న్యాయాన్ని విడిచిపెట్టేసి అన్నీ పాటిస్తున్నారని యేసుప్రభు వారు అన్నారు. ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టేశారు. కానీ దేన్ని పాటిస్తున్నారంటే ఈ పెద్దలు చెప్పిన మాటలను ఆచారాలను పాటిస్తున్నారని యేసుప్రభు వారు చాలా చాలా బాధపడ్డారు ఆ కాలంలో. కాబట్టి దేవుని వాక్యము ఆచారాలు ఏవి గొప్పవి? ఏది గొప్పదండి? దేవుని వాక్యమా ఆచారాలా? ఆచారాలు పాటించి మనుషులు అనుకుంటున్నారు మేము దేవుళ్ళలోనే ఉన్నాము, దేవుని నమ్ముకుని బ్రతుకుతున్నాము అంటున్నారు. కానీ ఆచారాలు పాటిస్తే దేవుని యొక్క వాక్యం ఏమవుతుందంటే అర్థం లేకుండా అయిపోతుందని యేసుప్రభు వారు బోధించారు. కాబట్టి
పాత కొత్త నిబంధన కాలాల మధ్యలోని ఎన్నో జరిగిపోయాయి. పరిసయ్యులకి ఎంత అతిశయం అంటే, లూకాసు వార్త 18వ అధ్యాయంలోనేట పరిసయ్యులకు ఉన్న అతిశయం ఏంటంటే తామే నీతిమంతులు అనుకుంటున్నారు వాళ్ళు. 18వ అధ్యాయంలో 9వ వచనం చూడండి ఒకసారి ఏమనుందో. యేసుప్రభు కాలంలో తామే ఏమనుకుంటున్నారు? నీతిమంతులమని తమ్ము నమ్ముకొని అందరినీ తృణీకరిస్తున్నారు. ప్రార్థనకు ఒక పరిసయ్యుడు వచ్చాడు. ఎలా వచ్చాడు తెలుసండి? భక్తితో రాలేదు, వినయంతో రాలేదు, గర్వంతో వచ్చాడు. గర్వంతో వచ్చి వెళ్ళిపోయాడు. దేవుడు అతన్ని నీతిమంతుడిగా లెక్కించలేదు. సుంకర్ వచ్చాడు, ప్రార్థన చేశాడు, భక్తితో చేశాడు, వినయంతో చేశాడు. అతని ప్రార్థన దేవుడు అంగీకరించాడు. యేసుప్రభు కాలంలో జరిగిన సంగతులు ఇవన్నీ కూడాను. మనం ఏం ఆలోచిస్తున్నామంటే, ఈరోజు ప్రార్థన అయినా ఎలా చేయాలి? భక్తితోని వినయంతో చేయాలి తప్ప నేను నీతిమంతుడు నా ప్రార్థన వింటావా వినవని చేస్తే ఎలాగవుతుంది? ఆనాటి కాలంలో పరిస్థితులు అలాగే చేసేవారు. అది దేవుని నీతి కాదు. కాబట్టి వారానికి నేను 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను అని అతను చెప్తున్నాడు. నేను సుంకర్లా లేనని చెప్పాడు, నేను మంచివాడిని అని చెప్పాడు, వ్యభిచారిని కాదని ఎన్నో తన సొంతంగా చెప్పుకున్నాడు చాలా విషయాలు. కాబట్టి తను చేసిన పనులను బట్టి దేవుని చేత అంగీకరించబడరు. కేవలం విశ్వాసాన్ని బట్టి దేవుని చేత అంగీకరించబడతారు. దేవుడు నీతిని మనం గ్రహించాలి. ప్రతి దాంట్లో దేవుని నీతిని గ్రహించాలి, మనం ఎరగాలి. ప్రార్థన ఎలా చేయాలో ఎరగాలి, దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలో ఎరగాలి, దేవుడు ఎలా ఉండమంటున్నాడో అందరికీ తెలియాలి. చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు దేవుని యొక్క మర్యాద తెలియాలి, దేవుని యొక్క నీతిని ఎరగాలి. అలా దేవుని యొక్క నీతిని ఎరిగితే మనము పరలోకానికి వెళ్తాము. ఈ సమయంలో మనం నీతి అంటే ఏంటో చెప్పాను, స్వనీతి అంటే ఏంటో చెప్పాను. పాత నిబంధన కాలంలో ఆ నీతిని మార్చిన వారు ఒకరిని చూసాము. కొత్త నిబంధన కాలంలో ఆ నీతిని మార్చిన వాళ్ళు వీళ్ళందరూ పరిసయ్యులు, శాస్త్రులు అందరూ కూడా వచ్చేసి దేవుని నీతిని మార్చేసి పూర్తిగాను వాళ్ళ సొంత నీతిని పెట్టుకున్నారు. అప్పుడు ఇంకొక మాట ఏంటంటే, దేవుని నీతిని బాగా ఎరిగి ఆ నీతి కోసం అన్నీ విడిచిపెట్టేశాడు ఒక ఆయన. ఎవరైనా? అపోస్తలుడైన పౌలు. అంతే, అన్నీ వదిలేశాడు. ఆయన ఈ గుంపులో ఉన్నవాడే, అతను నెంబర్ 1 పరిసయ్యుడు ఆయన. కానీ ఎప్పుడైతే జాగ్రత్తగా గమనించండి, దేవుని నీతిని బాగా గ్రహించిన వాడు బైబిల్లోని అపోస్తలుడైన పౌలు. అందుకే ఆయన గురించి మనం చూసినట్లయితే, అసలు యేసుప్రభు రాకముందు యెహోవాని ఎవరైనా కాదన్నా, దేవాలయాన్ని గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడినా, ధర్మశాస్త్రం గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడితే పౌలు ఏం చేసేవాడు? వారిని విడిచిపెట్టేవాడు కాదు, ముక్కలుగా చేసేయడం అతని పని. యేసుప్రభు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చేస్తున్న పని ముక్కలుగా చేయడమే. ఎవరైనా యేసుప్రభు గురించి పేరు ఎత్తారా వాళ్ళని చంపడమే పని. దేవుని నీతి యేసుప్రభు వారి ద్వారా భూలోకానికి వచ్చింది. ఆయన చెప్పిన ప్రతి మాట నీతే. అప్పుడు ఆ మాటలు ప్రకటిస్తున్న వారిని చంపాలనుకున్నవాడు ఎవరంటే అపోస్తలుడైన పౌలు. అప్పుడు యేసుప్రభు అతను దర్శించి, నువ్వు దేవుని నీతి మీద తిరగబాటు చేయకు, నువ్వే దేవుని నీతిని ప్రకటించానని కానీ పనికి అప్పగించాడు. అది గ్రహించాడు పౌలు. అప్పుడు గ్రహించిన తర్వాత యెరూషలేములో ఆయనకున్న ఆధిక్యతను అంతటిని విడిచిపెట్టేశాడు. నాకు నీతి కావాలి. ఎవరి నీతి కావాలి? నా సొంత నీతి కాదు, ఆయన నీతి కావాలి. ఆయన నీతి నాకు బోధించబడింది. ఆయన నీతి కొరకు ఏదైనా విడిచిపెడతాను అనుకుని విడిచిపెట్టాడు. అతని ఆధిక్యతలన్నింటినీ పెంటతో సమానంగా ఎంచేసుకున్నాడు. అప్పుడు దేవుడి నీతిని ప్రకటించడం మొదలుపెట్టాడు. ఎంత మారిపోయాడో పౌలు. అందుచేత నీతి అంటే ఏంటో మనకు తెలిసింది, స్వనీతి అంటే ఏంటో తెలిసింది. నీతిని మార్చేసిన వాళ్ళు, దేవుని నీతిని మార్చేసే వాళ్ళు అప్పుడు పాత కొత్త నిబంధన మధ్యలో ఉన్నారు. కానీ నీతిని మార్చాలనుకున్న ఆ పౌలును మాత్రం దేవుడు గట్టిగా పట్టుకున్నాడు. ఆయన ఆ దేవుని నీతి కొరకు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న సమస్తాన్ని కూడా వదిలిపెట్టాడు. అదండి జరిగింది. ఒకసారి మనం ఆయన గురించి కొన్ని మాటలు చదువుదాము. అపోస్తలుడైన పౌలు పరిసయ్యుల వలె తన స్వనీతితో
దేవుని ఎదుట కనబడాలనుకున్నాడు. కానీ పౌలు యేసుప్రభుని ఎరిగిన తర్వాత మారిపోయాడు. ఒకసారి మనం చూద్దాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి, యేసు ప్రభువును సంపాదించుటకు ఏమేమి విడిచిపెట్టాడు. 8వ దినమున ఇక్కడ రాస్తాను, చదువు. 8వ దినమున సున్నతి పొంది తిని. ఇక్కడ అంటే ఆయన యేసు ప్రభువును సంపాదించుటకు పౌలు ఏమేమి విడిచిపెట్టాడు. 3వ పాయింట్ 1, 2, 3. యేసు ప్రభువును సంపాదించుటకు, ఆయనే దేవుని నీతి, సంపాదించుటకు ఏమేమి విడిచిపెట్టేశాడు ఆయన, ఏమేమి విడిచిపెట్టెను అనేది చూస్తే అది ఫిలిప్పీ పత్రికలో రాశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూస్తాము. ఆయన ఏమేమి విడిచిపెట్టాడో ఒకసారి చూస్తే, సమస్తమును అంటే అవి ఒక 6 విషయాలు. ఒకసారి నెంబర్ 1, 8వ రోజు ఏం చేయించుకున్నాడు ఆయన? సున్నతి పొంది తిని, సున్నతి చేయించుకున్నాడు. తర్వాత ఇశ్రాయేలు వంశపు వాడినై. రెండో గొప్పతనం ఏంటంటే ఇశ్రాయేలు వంశపు వాడు. 3, బెన్యామీను గోత్రములో పుట్టి. గోత్రము బెన్యామీను గోత్రీకుడు, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడినై. గోత్రీకుడు. హెబ్రీయుడు అంటే మామూలు గొప్పవాళ్ళు. యోసేపు హెబ్రీయుడు, అబ్రహాం హెబ్రీయుడు. అలాగే అంతటి గొప్పతనం అతనికి ఉంది, హెబ్రీయుడు. ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడినై. అతడు పరిసయ్యుల తెగకు చెందినవాడు. పరిసయ్యుల తెగకు చెందినవాడు. సంఘమును హింసించువాడినై. ఇంకా గొప్పతనం ఏంటంటే సంఘమును అంటే క్రీస్తు సంఘాన్ని హింసించినవాడు. ఇన్ని గొప్పతనాలు ఆయనకు ఉన్నాయి. హింసించిన వాడు అంటే గొప్ప, చాలా గొప్ప. ఇవన్నీ కూడా గొప్పతనాలే. వీటన్నిటినీ దేంతో సమానంగా ఎంచుకున్నాడంటే పెంటతో సమానముగా ఎంచుకొనెను. ఎవరి నిమిత్తం అంటే తన నీతి కాదు, దేవుని నీతి నిమిత్తం. ఆ మాట కూడా అక్కడ చెప్పాడండి. ఆ మాట కూడా ఆయన చెప్పాడు. అప్పుడు ఇవన్నీ దేవుని నీతి తెలియనప్పుడు ఇవన్నీ చాలా లాభం. ఎవరికి లాభం అండి? పౌలుకి. దేవుని నీతిని ఎరుగునప్పుడు ఆయనకి ఇవన్నీ క్రెడిట్ అంటే బాగా లాభం. కానీ అతను ఏమనుకున్నాడంటే దేవుని నీతి ఎరిగిన తర్వాత అవి వేస్ట్ అనుకున్నాడు. లాస్ అనమాట ఆయనకి. ఎరిగిన తర్వాత అవి వేస్ట్. అవి అలా పౌలు అనుకున్నాడు. కాబట్టి పౌలు వీటన్నిటినీ కూడా విడిచిపెట్టేశాడు, పక్కన పెట్టేశాడు. అంటే దేవుని నీతిని ఒక వ్యక్తి నిజంగా ఎరిగితే, ఆ దేవుని నీతిని ఎరిగిన వ్యక్తి ఆ నీతిని సంపాదించుకోవడం కోసం ఈ లోక సంబంధమైన ఏ క్రెడిట్స్నైనా విడిచిపెట్టేస్తాడు. అది విషయం. విడిచిపెడతాడు. దేన్నైనా విడిచిపెట్టడానికి ఇష్టపడతాడు. అది ఎరగాలి, ఆ దేవుని నీతిని ఎరగాలి, అది గుర్తించాలి. అందుకే అతను అంటున్న మాటను నేను చదువుతున్నాను చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలోనే ఒక మాట ఏమన్నాడంటే ఇలా అన్నాడు. 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని. ఎవరినండి? క్రీస్తును సంపాదించుకొని. అంటే క్రీస్తును సంపాదించుకోవడం అంటే ఏ నీతిని సంపాదించుకోవడం? దేవుని నీతిని సంపాదించుకొని, ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వల్ల నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడిని ఆయన యందు అగుపడి నిమిత్తం. అంటే ఆయన యందు అగుపడాలనుకున్నాడు. ఏ నీతిని బట్టి అంటే వీటిని బట్టి దేవుడా నన్ను స్వీకరించు అని అనకుండా
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాం, నన్ను స్వీకరించు దేవుడా అని అంటున్నాడు. పౌలు నిలబడ్డాడు. పౌలుకి ఇంతకుముందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అంతా ఉంది, ఆల్రెడీగా క్రెడిట్గా ఉంది. కానీ దాన్ని పక్కకు తోసేసి యేసుక్రీస్తునందు నేర్చుకున్నది, యేసుక్రీస్తునందు ఉండటం ద్వారా ఏదైతే అతను సంపాదించుకున్నాడో దాని ద్వారా నన్ను దేవుడు స్వీకరించాలి. ఈరోజు మన సొంత నీతితో మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళలేము. ఏ నీతితో వెళ్ళాలి చెప్పండి? ఇప్పుడు ఎవరైనా ఆరాధనకి కానీ ఈ జీవితం, ఈ క్రిస్టియన్ లైఫ్ అనేది దేవుని నీతితో లింక్ పడి ఉంది అంతే. అది ఎరగకుండా మనం దేవుణ్ణి సంతోషపెట్టలేము. నేను ఒకసారి చెప్తాను చూడండి. ఇస్సాకుని బలిమ్మన్నాడు కదా అమ్మా, ఇటు చూడండి అందరూ. ఇస్సాకుని దేవుడు బలిమ్మన్నాడు కదా. ఇస్సాకుని ఇమ్మ అనే సమయంలో అబ్రహాం దగ్గర ఎంతమంది దాసులు ఉన్నారు ఇవ్వటానికి? ఒక 1000 మంది ఉన్నారు పనివాళ్ళు. 1000 మంది వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఏమి అతనికి సబ్స్టిట్యూట్గా తీసుకొని ఒక పనివాడిని తీసుకెళ్ళి బలి ఇచ్చేవచ్చు కదా, ఏమి ఇవ్వలేదు. అది ఎవరి నీతి కాదు. వాళ్ళందరినీ కొనుక్కున్నాడు. ఏమైనా చేయొచ్చు. దాసుడంటే చంపేయవచ్చు. కానీ ఒకరిని అతనికి సబ్స్టిట్యూట్గా తీసుకుని వెళ్ళాలనుకుంటే దేవుని నీతిని మార్చేశాడు. కష్టంగా ఉన్నా, నష్టంగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా, ఏ విధంగా ఉన్నా దేవుడు చెప్పాడు చెయ్యాలంతే. అది యెరూషలేము వెళ్ళాలంటే ఆరాధనకి 3 దినాలు నడిచి వెళ్ళాలి. వాళ్ళు యెరూషలేమే వెళ్ళాలి తప్ప దానిలోను బేతేల్లోనూ మొక్కకూడదు. మా పక్కనే ఉంది చర్చి, మేము వెళ్ళిపోతామని దగ్గరున్న వాళ్ళు వచ్చి, దూరంగా ఉన్న వాళ్ళు ఒక వారం వచ్చి ఒక వారం మానేస్తే ఎలాగవుతుంది? అది దేవుని నీతి కాదు. అలా కాదు. ప్రతి వారం ప్రభు బలలో పాలుపంపులు దేవుని నీతి అది, దేవుని సన్నిధి అది. కాబట్టి మనకి నచ్చినట్లుగా ఏదైనా మనం మాడిఫై చేసుకున్నాం అనుకోండి, అది ఎంత మాత్రం దేవుని నీతి కాదు. అందుకు నా నీతిని, నా సొంత నీతిని, ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నేనేమనుకున్నానంటే అది నాకు లాభం కాదు, అది నాకు మంచిది కాదు. నేను క్రీస్తునందు విశ్వాసం ద్వారా ఆ నీతిని సంపాదించుకోవడం కోసం నాకున్న ఆధిక్యతలన్నింటినీ పెంటలో కలిపేశాను. అది పరిసయ్యులందరూ కూడా మారలేదు. ఇప్పుడు చివరి పాయింట్ ఏంటంటే, చివరి మాట ఏంటంటే, 3వ పాయింట్ అయిపోయింది. యేసు ప్రభువును సంపాదించుకున్నట్టుకు ఇవన్నీ విడిచిపెట్టాడు. అంటే యేసు ప్రభువును సంపాదించుకుంటున్నాడు అంటే ఎవరి నీతిని సంపాదించుకుంటున్నాడు? అతను దేవుని నీతి అంతే. యేసు ప్రభు దగ్గర ఉన్న వాళ్ళందరూ. ఇప్పుడు ఇక్కడ ఇంకొక సంగతి ఏమిటంటే, డినామినేషన్స్ అనేవి చాలా ఉన్నాయి భూమి మీద. మతశాఖలు ఏం చేశారంటే దేవుని నీతిని ఎరగకుండా స్వనీతిని స్థాపింపబూనుకున్నారు. ఉదాహరణకి పెళ్ళి చేసుకోవచ్చా చేసుకోకూడదా? వాక్యం ప్రకారంగాను చేసుకోవచ్చు. కానీ కొన్ని మతశాఖల వారు పెళ్ళి చేసుకోకూడదని బోధిస్తూ ఉన్నారు. అది దేవుని నీతి కాదు, దెయ్యాల బోధ. అలాగా చాలా ఉన్నాయి. మార్చేశారు. మనం చూసినట్లయితే వాళ్ళు ఏం చేశారంటే చాలా మార్చేశారు. దాని గురించి 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. 4వ అధ్యాయంలో దేవుని నీతిని మార్చినట్టు. ఎన్నో పేర్లు వచ్చేసాయి. సంఘాలకి ఏ పేరు ఉండాలో కూడా దేవుడు నిర్ణయించినా కూడా వాళ్ళు మార్చుకుంటున్నారు. ఒక విశ్వాసి ఎలా ఉండాలో కాలం కడవరి దినాలు అన్నాడు. ఒకసారి తిమోతి రాసిన 1 పత్రిక 4వ అధ్యాయంలో అయితే కడవరి దినములలో కొందరు. కడవరి దినాలంటే ఏంటి? 1వ శతాబ్దం నుండి 100 నుంచి స్టార్ట్ అయ్యింది. తప్పుడు వ్యాఖ్యానాలు చేయడం మొదలుపెట్టారు. అబద్ధికులు వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పేస్తున్నాడు. ఆ అబద్ధికులట ఏం చెప్తారట? వివాహాన్ని నిషేధించుచు. దేన్ని నిషేధించేశారు? ఫాదర్స్కి పెళ్ళిళ్ళు అవ్వవు, పెళ్ళి చేసుకోకూడదు ఫాదరు. అది
అది అబద్ధ బోధలు ఎన్నో వచ్చేసాయి. ఇప్పుడు మనం అవన్నీ చూడలేదు కాబట్టి మనం చాలా అక్కడ అబద్ధికుల వేషధారణ, దెయ్యాల బోధ లక్ష్యముంచి విశ్వాస భ్రష్టత్వంలోకి దిగజారిపోతారు. వాళ్ళు ఏం చెప్తారో అవన్నీ రాశాడు. వాళ్ళలో ఉన్న మనస్సాక్షి ఏమన్నాడంటే వాత వేయబడిన మనస్సాక్షి. వివాహాన్ని నిషేధిస్తారు, కొన్ని ఆహార పదార్థాలు కూడా తినటం మానేయమని చెప్తారు. అది దేవుని నీతి కాదు. అది కావున ఈరోజైనా మనం క్రీస్తు సంఘంలో ఉన్నాము. ఏ నీతిని మనం స్థాపించకూడదు, సొంత నీతిని మనం ఇందులో పెట్టకూడదు, దేవుని నీతిని పెట్టాలి. ఎప్పుడైనా మన పిల్లలైనా పెద్ద అయిన తర్వాత ఈ ఆరాధన మార్చేయకూడదు. ఏవో 4 డప్పులు డ్రమ్ములు తీసుకొచ్చి ఇక్కడ భజన చేయటం అలాంటివి చేయకూడదు. అదంతా మార్చేసినట్టే. అలా మనం కొత్తగా వచ్చారని అలా మార్చకూడదు. చాలా జాగ్రత్తగా ఎలాగైతే దేవుడు చెప్పాడో అలాగే మనం చేస్తే అది దేవుని నీతి అవుతుంది. స్వనీతిని మనం స్థాపించకూడదు. కాబట్టి మనందరం ఒక కుటుంబంలాగా ఉండాలి. ఒకవేళ కుటుంబంగా లేకుండా కొంతమంది గ్రూపులు తయారు చేశారనుకోండి మన చర్చిలోనైనా, అది కూడా దేవుని నీతి కాదు, అది స్వనీతి. గ్రూపుగా ఉండకూడదు. మనం అందరం అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా ఉండాలి. నా చెల్లి నేను ఎంత ప్రేమతో చూస్తున్నానో ఇతరులను కూడా అంతే ప్రేమతో చూడాలి. అది స్వనీతి కాదు, దేవుని నీతి అవుతుంది. అలా అలా ముక్కలు చేయకూడదు, అది దేవుని నీతి కాదు, స్వనీతి. కాబట్టి క్రీస్తు సంఘాన్ని రూపించింది ఎవరు చెప్పండి? దేవుడా మనుషుడా? దేవుడే. జగత్ పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులోని మనల్ని అందరినీ ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. ఈరోజు మనం చర్చకు వస్తున్నాము ఎంతో ఆనందంగా ఉండి, అరమరికలు లేకుండా, ఏ మతభేదాలు కులభేదాలు లేకుండా, ఏ తేడాలు లేకుండా కలిసిపోతూ ఆనందంగా మనం ఉండాలి. అది దేవుని నీతి. మీరు తక్కువ మేము ఎక్కువ అనే మాటలు, మీ ఇంటికి మేము రాము మా ఇంటికి మీరు రారు అనే మాటలు ఇలాంటివన్నీ ఉంటాయంటే స్వనీతే. ఇంకా నువ్వు జాబు నేను జాబ్ స్వనీతి అయిపోతుంది, అంత మార్చేసుకున్నాం. అవన్నీ ఉండకూడదు. అవంతా కలిసిపోవాలి, మనందరం కలిసిపోవాలి. ఏదైతే మనం ఎప్పుడైతే సంఘం అనే స్థలంలోకి వచ్చేసామో ఇవన్నీ మనలో మారిపోవాలి. మనమందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి క్రీస్తు సంఘం అనేది ఒక కుటుంబంగా ఉండాలి. మనమందరం యేసుప్రభు శరీరంలో అవయవాలుగా పనిచేస్తున్నాము. శిరస్సు ఎవరు? క్రీస్తు. అవయవాలు ఎవరంటే మనమే. ఒక అవయవానికి ఏదైనా శ్రమ వస్తే మిగతా అవయవాలన్నీ దిగులు పడతాయి. అలాగే సంఘంలో ఎవరికైనా బాధ ఉంటే మనం బాధపడుతూ ఉంటే అది దేవుని నీతి ఎరగటం అంటే అది. అర్థమైందండి? ఒకరు సంతోషంగా ఉంటే, ఎవరైనా ఏదైనా కొనుక్కున్నారనుకోండి, చాలా సంతోషం అండి బ్రదర్ మీరు కొనుక్కున్నారు, మేము చాలా ప్రార్థన చేస్తున్నాం మీకోసం అని చెప్పాలి. ఒకరు ఏదైనా కొనుక్కుంటే మనం ఏడవటం, ఒకరు ఏదైనా బాధపడుతుంటే మనం నవ్వటం చేస్తే అది దేవుని నీతి మాత్రం కాదు. కాదు. మరి దేవుని నీతి అంటే అదేదో పెద్ద ఏం కాదు. దేవుని నీతి అంటే అదే, మనం దేవుని పిల్లలం. దేవుని నీతిని బాగా ఎరగటం అనేది మనకు వస్తే ఖచ్చితంగా రక్షణలో ఎదుగుతూ ఉంటాం. దేవుని తెలియదు అనుకోండి, మనం రక్షణ పొందుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది. దేవుని నీతిలో మనం ఎదగాలి, దేవుని నీతిని ఎరగాలి, రక్షణలో ఎదగాలి. అప్పుడు మనలో ఎటువంటి తారతమ్యం లేకుండా మన హృదయం నిర్మలంగా ఉంటుంది, మన మనస్సాక్షి నిర్మలంగా ఉంటుంది, మన మనస్సాక్షి మంచిగా ఉంటుంది. అప్పుడు మనలో మనం నిర్దోషం లేని మనస్సాక్షితో బ్రతుకుతాం. అలాంటి మనస్సాక్షితోని అందరితో వ్యవహరిస్తాం, దేవుడితో వ్యవహరిస్తాం. అది దేవుని నీతి. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటిలాగా మనం ప్రవర్తిస్తే అది దేవుని నీతి కాదు. దేవుని నీతి కాదు. దేవుని నీతి అంటే బయట లోపల జాగ్రత్తగా మనస్సాక్షిని కూడా జాగ్రత్తగా మార్చుకోవాలి. ట్రై చేయాలి, అదంతా ప్రాక్టీస్ చేయాలి. మనం ఎంతో బాగా ప్రాక్టీస్ చేస్తే అలా ఎదిగి అప్పుడు మనం మనకున్న క్రెడిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో లోకపరంగా వాటిని కొద్దిగా పక్కకు పెట్టేసి అప్పుడు ఇన్వాల్వ్ అయిపోతాం. ఎందులో ఇన్వాల్వ్ అవుతామంటే క్రీస్తుని కూర్చున్న జ్ఞానం నాకు కావాలి, అది నేను సంపాదించుకోవాలి, అది నాకు బాగా లాభం, అది నాకు మంచిగా మేలు చేస్తుందని ముందుకు వెళ్తాము. అలాగున మనం అందరం చేసి ఏవి మార్చకుండా దేవుడు ఎప్పుడు ఎలాగైతే ఉంచాడో ఎలాగైతే కోరుతున్నాడో, బాప్తిజం ఇచ్చి యోహాన్ దగ్గరికి వెళ్ళిన యేసుప్రభు వారు మార్చారా మార్చలేదా? మార్చారా మార్చలేదా? మార్చలేదు. అననీయ దగ్గరికి వెళ్ళిన పౌలు ఇంకా సౌలా సహోదరుడా ఇంకా తడువు చేయటం ఎందుకు, యేసుక్రీస్తు వారి రక్తంలో నీ పాపాలు కడిగేసుకుంటే ఏంటి అననీయ,
నాతో మాట్లాడవలసిన మాటలే, నేను ఎంత గొప్ప అని తెలుసు, నాకెందుకయ్యా బాప్తిజం అన్నాడా? అనలేదు. వెంటనే బాప్తిజం పొందుకున్నాడు. నపోసుకుడు ఐగుప్తి కందాక కింద, ఐతోఫియా కందాక కింద ఆ ధనాగారం అంతటికి అధిపతి, ఫైనాన్స్ మినిస్టర్. ఫిలిప్ అన్నాడు, నువ్వు నీటిలో మునుగుతావా? వాక్యం చెప్పానట్టు అతనే కోరుకున్నాడు, నాకు ఇచ్చేసే బాప్తిజం. వెంటనే తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు ఆనందంతో. చెరసాల నాయకుడు దెబ్బలు కొట్టారు వాళ్ళని. పౌలు శీల చెప్తే, అయ్యలారా రక్షణ పొందడానికి ఏం చేయమంటారు అని అడిగితే, పద ఆ నీటిలోకి పద అంటే నీటిలోకి వెళ్ళి బాప్తిజం పొందుకున్నాడు. ఎక్కడా మార్చబడలేదు నీతిని. మార్చారా? రక్షణ లేదు. ఒక ఆయన కోప్పడ్డాడు మార్చడానికి. ఎవరైనా? నయమాను కుష్ఠరోగి. ఏం చేశాడు ఆయన? ఎలీషా అన్నాడు, యోర్దాను నదులు 7 మార్లు మునగమంటే, మా దేశంలో మా దమస్కులో లేవా పర్పరు ఇలాంటి మంచి నదులు లేవా? ఏంటి యోర్దాను నదిలో మునగమంటావని వెనక్కి రథం తిప్పమన్నాడు. వెళ్ళిపోతాను అనుకున్నాడు. అప్పుడు వెంటనే పనివాడు అంటున్నాడు, అయ్యా ఏం చెప్పాడని ప్రవక్త? ఆలోచించయ్యా కొద్దిగా. 7 మార్లు మునగొచ్చు కదా, ఇంకేదైనా చెప్తే చెయ్యమా ప్రవక్త? ఆ ప్రవక్త చేసిన ఆ పని నువ్వు చేయకుండా మానేస్తావంటే, 7 మార్లు అంటే 7 మార్లు. 1, 2, 3, 4, 5, 6, 7 ములిగిన వెంటనే అతని చర్మం పసిపిల్లవాడి చర్మంలాగా మారిపోయింది. అది దేవుని నీతి. ఎరుకో చుట్టూ ఎన్ని మార్లు తిరగమన్నాడు దేవుడు? 7 రోజులు 7 మార్లు. 7వ రోజు మాత్రం 7 మార్లు మళ్ళా తిరగమన్నాడు. విసిగేసి తిరగడం మానేస్తే దేవుని నీతి కాదు. అందుకు ఎరుకో గోళ్ళు కూలిపోయాయి. రాహాబనే వేసికి వేగులు వారు అన్నారు, అమ్మా ఈ కిటికీకి తొగరదారం కట్టేయమ్మా. ఓ రోజు వచ్చినంత తొగరదారం దానికే ఉంది. ఆ దారాన్ని చూసి రక్షించబడ్డారు వాళ్ళు. ఈరోజు నీతిని మార్చొద్దు నీవు. దేవుని నీతిని ఎరుగుదాం. మనకు దేవుడు ఎన్ని మాటలో చెప్తున్నాడు. మనందరం కలిసికట్టుగా చేద్దాం. సువార్త అయినా దేవుని ప్రార్థన కూడికైనా అందరం కలిసికట్టుగా చేసి మనందరం దేవుని నీతిని ఎరిగి రక్షణలోని ఎదుగుదాం. రక్షణను కాపాడుకుందాం. పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. ఎవరికి వారుగా వెళ్తే పరలోకం దేవుడు ఇవ్వడు. అందరం కలిసి వెళ్ళాలి. నా మటుకు నేను వెళ్ళిపోతానులే, మీ సంగతి నాకెందుకని భార్యతోని భర్తతోని పిల్లలతోని అనకుండా అందరం కలిసికట్టుగా వెళ్తే దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. అది దేవుని నీతి. కాబట్టి దేవుని నీతిని ఎరిగామా? ఎరిగితే ఎరిగినట్టుగా జీవిద్దాం. దేవుని నీతి చాలా గొప్పది. యెరోబాము దేవుని నీతిని మార్చడం వల్ల 10 గోత్రాలను చంపేశాడు. అతను లేకుండా చేశాడు. నువ్వు ఒక్కరు మార్చావనుకు ఇంట్లోని మీ ఇంటిళ్ళ పాది నష్టపోతారు. ఏమండి, ఎంతమంది నష్టపోతారు? నీ భార్య నష్టపోతుంది, నీ పిల్లలు కూడా నష్టపోతారు. అలాగా నష్టం చేయొద్దు దేవుడి దయవల్ల. మనందరం కూడా దేవుని నీతిని ఎరిగి అభివృద్ధి చెందుదాము. పాత నిబంధన కాలం చూసాము, పాత క్రొత్త నిబంధన మధ్యకాలం చూసాము. యేసుప్రభు వచ్చిన కాలంలో ఎంతమంది ఎలా మార్చేశారో దేవుని నీతిని చూసాము. ఆ దేవుని నీతిని బాగా ఎరిగిన వారు ఎవరో చూసాము. ఈ మత శాఖల వారు దేవుని నీతిని మార్చేయటం కూడా మనకి బైబిల్లో రాయబడింది. మనం మార్చకుండా జాగ్రత్తగా బ్రతకాలని కోరుతూ అందరము దేవుని సన్నిధిలో అభివృద్ధి చెందాలని, వర్ధిల్లాలని, మనందరి మీద దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు ఉండాలని కోరుతూ ఎంతవరకు ఓపికగా విని మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ